హలో అండి, నాకైతే యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చాయి. అవును, మీరు విన్నది నిజమే. కానీ నా ఛానల్ అయితే మానిటైజేషన్ కాలేదు. వితౌట్ గూగుల్ పిన్ యాడ్సెన్స్ కాకుండానే నాకైతే మనీ వచ్చింది అకౌంట్లోకి విత్ ప్రూఫ్స్. నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. నేనైతే జ్యూసర్ని 2000 కొన్నాను. ఆ 2000 రూపీస్ కూడా నా అకౌంట్లోకి వచ్చేసాయి. ఎలా అనేది ఈ పూర్తి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఖచ్చితంగా వీడియో అయితే నా తమ్నైల్ చూసి వీడియోలోకి వచ్చారని తెలుసు. అవునండి, నిజమే. నాకైతే వేలకు వేలు వితౌట్ మానిటైజేషన్ అండ్ యాడ్సెన్స్ గూగుల్ పిన్ లేకుండానే యూట్యూబ్ నుంచి మనీ వస్తుందండి. ఓన్లీ యూట్యూబ్లో 500 సబ్స్క్రైబర్స్ మనకి ఉంటే చాలండి, దాని నుంచి ఎర్న్ చేయొచ్చు. ఎలా చేయాలో కూడా నేను పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో. సో మీరంతా చేయాల్సింది వీడియోని స్కిప్ చేయకుండా, ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని చూడండి. దీంట్లో అయితే మంచి కాంటెంట్ అయితే ఉంటుందండి. ఎలా ఎర్న్ చేయొచ్చు చాలా మందికి తెలీదు. ఇది మానిటైజేషన్ అయినా కూడా $100 అయినంత వరకు మనకి మనీ అయితే రాదండి అకౌంట్లోకి. ఈ ప్రొసీజర్ చేస్తే వితిన్ 2 monthsలోనే మనకి వేలల్లో మనీ అకౌంట్లోకి వస్తుందండి. అది ఎలాగో నేను చెప్తాను. దీనికోసం ఒక యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. అలాగే మనకి పబ్లిక్ అకౌంట్ ఇన్స్టాగ్రామ్ అయితే ఉండాల్సి వస్తుందండి. నా అకౌంట్ని ఒకసారి చెక్ చేయండి. నాది వచ్చి మౌనీస్ డైలీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్. దాన్ని చెక్ చేస్తే మీరు కొన్ని రీల్స్ చూస్తారు. దాంట్లో కొన్ని ప్రోడక్ట్స్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని నుంచి నాకైతే మనీ ఎర్న్ అయ్యిందండి. నేను ఒక జ్యూసర్ని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ జ్యూసర్ని నేను 2000 రూపీస్కే నేను తీసుకున్నానండి. ఆ 2000 కూడా మళ్ళీ కమిషన్ రూపంలో మనకు వచ్చేసిందండి. దీనికల్లా కావాల్సింది ఏంటో కాదు, 500 సబ్స్క్రైబర్స్ ఉండే యూట్యూబ్ ఛానల్ అండ్ ఆల్సో పబ్లిక్లో ఉండే ఇన్స్టాగ్రామ్ అకౌంట్. మన ఫేస్ రివీల్ చేయాల్సిన అవసరం లేదు, ఏం అవసరం లేదండి. రీల్స్ చేస్తే చాలు. ప్రోడక్ట్ గురించి గుడ్ ఆర్ బ్యాడ్ అనేది రివ్యూ చేయాలి. ఎప్పుడు బ్యాడ్ థింగ్స్ని మీరు రివ్యూ చేయొద్దు, గుడ్ థింగ్స్ని మాత్రమే రివ్యూ చేయండి. అది కూడా మీకు ఫ్యూచర్లో అందరికీ యూజ్ అవుతుందంటే మాత్రమే చేయండి. దాని నుంచి మీకు ఎవరైనా కానీ తీసుకుంటే ప్రోడక్ట్ని మనకైతే మనీ కమిషన్ రూపంలో వస్తుందండి. అలాగని కమిషన్ వస్తుందని కస్టమర్స్కి మాత్రం ఎటువంటి ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా అయితే పడదండి. వాళ్ళకి ఎంతైతే మనీ చూపిస్తుందో అలాగే అదే అమౌంట్కి అయితే ప్రోడక్ట్ వాళ్ళు కొంటారు. అందుకని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. కస్టమర్స్కి ఇలా అవుతుందేమో అందుకని నా వీడియోస్ వెళ్ళవేమో అనేటట్టుగా అలా ఏం లేదండి. నేనైతే జ్యూసర్ని గత నెల నేను పోస్ట్ చేశాను, జ్యూసర్ రివ్యూ. ఆ జ్యూసర్ కూడా నేను ఒరిజినల్గా రివ్యూ చేశానండి. అది చాలా బాగుంటుంది. ఆ వీడియో బాగానే రీచ్కి వెళ్ళింది. దాని నుంచి నాకు 10 మెంబర్స్ అయితే లింక్ క్లిక్ చేసి ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేజ్ చేశారండి. సో అందువల్ల నాకైతే 2000 రూపీస్ అయితే నా అకౌంట్లోకి రావడం జరిగింది. అంటే దానికి ఫ్లిప్కార్ట్ వాళ్ళు 14% కమిషన్ అయితే నా అకౌంట్లోకి ఇచ్చారండి. దీనికైతే ఒక అకౌంట్ కూడా ఉండాలి, బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయాలి ఆ యాప్కి. అదంతా నేను వీడియో లాస్ట్లో చెప్తానండి. ఎలా చేయాలి అనేది మాత్రం నేను చెప్తున్నాను చూడండి. అయితే దీనికోసం కావాల్సింది ఒక బ్యాంక్ అకౌంట్ అండ్ ఆల్సో మీ వాయిస్ ఆ టెక్స్ట్లోనైనా మీ ఫేస్ కనబడకుండానే రీల్స్ చేస్తే చాలండి ప్రోడక్ట్ గురించి రివ్యూ చేస్తూ. సో అలా చేయడం వల్ల నాకైతే 2000 ఆ ఒక్క ప్రోడక్ట్ నుంచి వచ్చింది. ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్, అమెజాన్ తప్ప మిగతా అన్ని యాప్స్ నుంచి మనకైతే ప్రోడక్ట్ కమిషన్ ఇస్తారండి. ఆ ప్రోడక్ట్ కమిషన్ వచ్చి 0.5% నుంచి అప్ టు 14% వరకు ప్రోడక్ట్ బట్టి, యాప్ బట్టి ఉంటుందండి. సో నాకైతే నేను నా రీల్స్లో చూస్తే జవ్వాదు గురించి చెప్పినప్పుడు 2000 మెంబర్స్ అయితే లింక్ అని కామెంట్ చేశారు, 1500 మెంబర్స్ అయితే పర్చేజ్ చేశారు. సో దానికి వచ్చి నాకు 0.5% అయితే కమిషన్ వచ్చింది. దాని కాస్ట్ వచ్చి 124 రూపీస్ అండి ప్రోడక్ట్ కాస్ట్ వచ్చి. సో ₹1 నుంచి 80 పైసా వరకు వచ్చిందండి ఒక ప్రోడక్ట్ సెల్ అయితే. సో అలా చేయడం వల్ల నాకు 800 రూపీస్, నాకు చిన్న ప్రోడక్ట్ మీదే 800 రూపీస్ నాకు కమిషన్ రూపంలో నా అకౌంట్లోకి వచ్చిందండి. అవన్నీ విత్ ప్రూఫ్స్ మీకైతే నేను చెప్తాను. అలాగే ఏ ప్రోడక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా కూడా పర్ఫెక్ట్గా చేస్తే కనుక దాని నుంచి దాని రీచ్ బట్టి జనాలకి ఇష్టమైతే కొంటారు. ఆ లింక్ ద్వారా కానీ కొంటే మనకి కమిషన్ గ్యారంటీగా వస్తుందండి. రిటర్న్
రిటర్న్ చేయకుండా ఉంటే మన అకౌంట్లోకి వస్తుంది. ఈ డబ్బులు రావడానికి 40 డేస్, 1 మంత్ కంటే ఎక్కువ, 40 డేస్ నుంచి 2 మంత్స్ లోపల మన అకౌంట్లోకి అయితే వస్తుందండి ఈ అమౌంట్ అంతా కమిషన్ రూపంలో. అలాగని కమిషన్ ఇంతకు ముందే నేను చెప్పాను, కమిషన్ వస్తుంది కదా అని ప్రోడక్ట్ వాల్యూ మీద ₹1 కూడా ఎక్స్ట్రా వేయరండి. సో ఇదండి, ఇలా ఉంటుంది. మీషో నుండి అయితే ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మీషోని ప్రిఫర్ చేయండి. క్లాత్స్ కానీ, కొన్ని ఐటమ్స్ కానీ, అలాగే కిచెన్ ఐటమ్స్ కానీ, వాల్ పేపర్స్ కానీ అన్నీ తక్కువ కాస్ట్లోనే రీజనబుల్ రేట్లో అన్నీ దొరుకుతాయి కాబట్టి సెట్ చేసి, అలాగే దాని రేటింగ్ ఉంటుంది చూసారు, ఆ రేటింగ్ని మనం చూసి ఒకసారి యూజ్ చేసి, లేదంటే మనం యూజ్ చేస్తున్నప్పుడు వీడియో తీసి రీల్గా పోస్ట్ చేస్తే అది అందరికీ, మనకి యూజ్ అయితే మనం పోస్ట్ చేస్తాం కాబట్టి అందరికీ యూజ్ అవుతుంది కాబట్టి అది సెల్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయండి. ₹100 ప్రోడక్ట్ అయినా పర్వాలేదు, ఫస్ట్ ₹1 నుంచే స్టార్ట్ అవుతుంది ఎర్నింగ్ ఎప్పుడైనా. అలాగే నేను జవ్వాదు అయితే 1.8 అంటే 80 పైసానే ఒక ప్రోడక్ట్ సెల్ అయితే నాకు వచ్చింది. అలాంటివి 1000 ప్రోడక్ట్స్ సెల్ అయ్యి అది రిటర్న్ వెళ్ళకుండా ఉండడం వల్ల ₹800 అయితే ఆ ప్రోడక్ట్ నుంచి నాకు వచ్చింది. అక్షరాల ₹800 అండి. 0.80 పైసా ఎక్కడ, ₹800 ఎక్కడ. సో దేన్ని కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు. మనీలో ఏం కష్టపడమండి, 15 మినిట్స్, 1 మినిట్ నుంచి 15 మినిట్సే వాయిస్ ఓవర్ ఇవ్వడం, లేదంటే ఎడిట్ చేయడం. చాలామందికి అలవాటు అయిపోతే 2 మినిట్స్లోనే ఆ వీడియో అయిపోతుందండి. పోస్ట్ చేసి వదిలేస్తాం. అది మంచి రీచ్ వస్తే మన అకౌంట్లోకి డబ్బులు వస్తాయి కదా. సో ఎందుకు దానికోసం ఏంటి ఎక్కువగా ఆలోచించడం అన్నట్లు, మనం దానికోసమే పెద్దగా కష్టపడలేదు కదా, సో వస్తున్నాయి కదా మనీ, అలా అని మనం ఆలోచిస్తూ దానికోసం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోకుండా ఎంత వస్తే అంత అనేటట్లయితే డెఫినెట్గా మనకి డబ్బులు వస్తాయండి ఖచ్చితంగా. నాకైతే ₹4000 వచ్చిందండి. లాస్ట్ మంత్ అయితే ఏప్రిల్ 17th ఎక్కువ సేల్స్ వచ్చింది ఒక ప్రోడక్ట్కి, అదే జ్యూసర్ అండి ఈ జవ్వాదుకి. సో దాని డబ్బులు అయితే నాకు క్రెడిట్ అయ్యాయండి. నేనైతే హ్యాపీ అయితే చాలా అయ్యాను. సో మనలాంటి క్రియేటర్స్కి 500 సబ్స్క్రైబర్స్, మినిమం 500 సబ్స్క్రైబర్స్ ఉండే ఛానల్స్కి ఇది యూజ్ అవుతుంది. అలాగే విష్ లింక్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. దానిలో గెట్ లింక్ ఎలా, అండ్ ఆల్సో రీల్ని అప్లోడ్ చేసి ఆటోమేటిక్గా లింక్ అని క్లిక్ చేయగానే మనకి లింక్ ఎలా ఇన్బాక్స్లోకి సెండ్ అవుతుందనే విషయాన్ని కూడా నేను మొత్తం స్క్రీన్ రికార్డింగ్ చేసి పెట్టానండి. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఎందుకంటే వీడియో చాలా లెంతీ అయిపోతుంది. ఇప్పుడు అర్థమవుతుంది కదా, 500 సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ అన్నింటికీ డబ్బులు వస్తాయండి. మీరైతే ఎటువంటి కష్టం పడాల్సిన అవసరం లేదు. డబ్బులు రావడానికి మానిటైజేషన్ అవ్వాలని అవసరం లేదు. అలాగే యూట్యూబ్లో కూడా ఒక పోస్ట్ చేసి దాని లింక్ని అప్లోడ్ చేయడం, విష్ లింక్ నుంచి వచ్చే గెట్ లింక్ని మనం వెళ్ళి యూట్యూబ్ ఛానల్స్లో ఒక పోస్ట్ చేసి ప్రోడక్ట్ని ఫోటోని పోస్ట్ చేసి దాని లింక్ని అప్లై చేస్తే చాలండి, మనకి దాని నుంచి కూడా మనీ రావడం జరుగుతుంది, కమిషన్ వస్తుంది. ఒక్క ఇన్స్టాగ్రామే కాదు, యూట్యూబ్లో కూడా మనం పెట్టుకోవచ్చు లింక్స్ని. సో ఇలా అయితే మనీ ఎర్న్ చేయొచ్చండి. టోటల్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. ఇక్కడ వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు. మీకైతే వాల్యూడ్ వీడియోనైతే పోస్ట్ చేశాను అనుకుంటున్నాను. నేను నెక్స్ట్ వీడియో కోసం కావాలంటే కామెంట్ చేయండి. కామెంట్స్ బట్టి నేనైతే ఆల్రెడీ స్క్రీన్ రికార్డింగ్ అంతా చేసి విత్ ప్రూఫ్స్ అయితే పెట్టానండి. నేను వీడియో ఎడిటింగ్లో ఉంది, సో అందుకని నేను అది అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీక్లో. సో ఇంతవరకు చూసినందుకు వీడియోని థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరైతే అస్సలు మిస్ కావద్దు, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే కొత్త క్రియేటర్స్ ఉన్నారో, అలాగే 500 సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు, కొంతమందికి 500 సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా చాలామందికి తెలియకపోవచ్చు. ఈ వీడియోని కానీ షేర్ చేస్తే కామెంట్స్ రావటం వల్ల నేనైతే నెక్స్ట్ వీడియో చేస్తానండి. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.